తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆయన నుంచి పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్టీ బ్యూరో కమిటీ సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ వివరణ తీసుకుంటున్నారు. శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన వ్యవహార శైలిపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఈ నెల 11న కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే వ్యవహార శైలితో మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యను చేసిన ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. తీరు మార్చుకోవాలని గతంలోనే కొలికపూడికి సూచించిన ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి హాజరయ్యారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆయన నుంచి పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్టీ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ వివరణ తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ అయితే గనక ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుటైతే హాజరవుతారు. ఏదైతే ప్రధానంగా ఈయనపై వచ్చినటువంటి ప్రధాన అభియోగాలు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 11న కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యేపై వచ్చినటువంటి వ్యవహార శైలి తోటి ఇటు మనస్తాపం చెందిన ఒక మహిళ ఆత్మహత్య చేసినటువంటి ఘటన ఇటు సీఎం తీవ్రంగా పరిగణించడంతో పాటు అదేవిధంగా దీనికి సంబంధించి అధిష్టానం సీరియస్ అవడంతో దీనిపై ఒక కమిటీ అనేది కూడా నిర్ణయించింది. ఇదే విధంగా కూడా గతంలో కూడా ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా వివరణ ఇచ్చేందుకు కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దీనిపై అయితే టీడీపీ క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ వీరైతే గనక ఈ యొక్క కమిటీలో ఉండడం, ఈ కమిటీలో భాగంగానే ఈ యొక్క వివరణ అనేది కూడా అందించిన అనంతరం ఈ యొక్క నివేదికని సీఎం చంద్రబాబు నాయుడికి అయితే అందించే పనులు అయితే కనుక ఈ కమిటీ అనేది పడుతూ ఉంది. గతంలో కూడా ఇటు అనేక ఆరోపణలు అయితే కనుక ఈ ఎమ్మెల్యేపై రావడంతో ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నెల 11న జరిగినటువంటి ఒక ఘటనపై కూడా మహిళ ఆత్మహత్యం చేసుకోవడం, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక అనేది కూడా అందించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిపించి తీరు మార్చుకోవాలని కూడా కొలికలపూడి శ్రీనివాస్ కి అయితే కనుక హెచ్చరించడం, అదేవిధంగా పార్టీపై ఏదైనా చెడ్డ పేరు తీసుకొస్తే అది పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్న దానిపై కూడా అన్న ధోరణిలో కూడా వీరికి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే పనితీరు వీటన్నిటిపై కూడా అనంతరం కూడా కొద్దిగా మార్పు వచ్చినప్పటికీ కూడా ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా కోడి పందాల్లో అనూహ్యంగా ఆయన కనిపించడం, అదేవిధంగా కొన్ని ఘటనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఈ రోజు క్రమశిక్షణ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో భాగంగా అన్ని వివరాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కూడా ఈ నివేదికను అందించే పనులు అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.